చరిత్రలో కొన్ని సంఘటనలు యాదృచ్ఛికంగా జరిగినా అవి కాలం రాసిన స్క్రిప్ట్లా అనిపిస్తాయి. 1992లో తలపతి విజయ్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైనప్పుడు అప్పటి సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా మన్నన్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. కట్ చేస్తే సరిగ్గా 33 ఏళ్ల తర్వాత 2025లో విజయ్ సినిమాల నుంచి రిటైర్ అవుతున్న టైంలో రజనీకాంత్ నటించిన కూలీ చిత్రం పరాజయం పాలవడం ఒక ఆశ్చర్యకరమైన కోఇన్సిడెన్స్. ఒక తరం మారుతున్నప్పుడు కాలం ఇచ్చే సంకేతంలా ఇది కనిపిస్తోంది. సాధారణంగా ఏ హీరో అయినా వరుస ఫ్లాప్లు వచ్చినప్పుడు లేదా మార్కెట్ తగ్గినప్పుడే రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తారు. కానీ విజయ్ దీనికి పూర్తి భిన్నం. ప్రస్తుతం కోలీవుడ్లో, ఇంకా చెప్పాలంటే సౌత్ ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా వెలుగొందుతూనే సినిమాలకు గుడ్ బై చెప్తున్నాడు. తన కెరియర్ పీక్ స్టేజ్లో ఉండగా రికార్డులన్నీ తన పేరు మీద ఉన్నప్పుడే తప్పుకోవడం అనేది కేవలం ఒక కింగ్కి మాత్రమే సాధ్యం. విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం ఆయన వ్యక్తిత్వాన్ని అద్దం పడుతోంది. 1000 కోట్ల మార్కెట్, చేతికి అందే భారీ పారితోషికం, ఎనలేని స్టార్డమ్ ఇవేవి ఆయన్ని ఆపలేకపోయాయి. దీన్ని బట్టి ఆయనకు డబ్బు మీద ఆశ, తన స్థానం పోతుందేమో అన్న అభద్రతా భావం లేవని స్పష్టమవుతోంది. కేవలం సినిమాలో నటించడమే కాకుండా నిజ జీవితంలోనూ ఒక నాయకుడిగా ఎదగాలి అనే తపన ఆయనలో బలంగా కనిపిస్తోంది. రాజకీయాల్లోకి రావాలి అనుకునే చాలా మంది తమకున్న బ్లాక్ మనీని దాచుకోవడానికో లేదా అధికారం అడ్డు పెట్టుకుని వ్యాపారాలు చేసుకోవడానికో వస్తూ ఉంటారు. కానీ విజయ్ ఎలాంటి మచ్చలేని క్లీన్ ఇమేజ్తో కేవలం ప్రజలకు సేవ చేయాలనే ఏకైక లక్ష్యంతో పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నాడు అంటున్నారు ఆయన అభిమానులు. అధికారం కోసం కాకుండా బాధ్యత కోసం వస్తున్నాను అనే భరోసా ఆయన ప్రతి అడుగులోనూ కనిపిస్తోంది. ఇది ఆయన నిజాయితీకి నిదర్శనం అనేది ఫాలోవర్స్ మాట. సినిమా అనే రంగుల ప్రపంచంలో సామాన్యుడిగా అడుగుపెట్టి కోట్లాది మంది హృదయాలను గెలుచుకొని ఇప్పుడు ఆ ప్రజల కోసమే తన కిరీటాన్ని పక్కన పెట్టి వస్తున్నారు విజయ్. మ్యాన్ కేమ్, మ్యాన్ కన్క్వేర్డ్ అండ్ మ్యాన్ లెఫ్ట్ లైక్ ఎ కింగ్ అని చెప్తూ ఉంటారు విజయ్. ఇప్పుడు నిజ జీవితంలో కూడా ఇదే చేస్తున్నాడు దళపతి. వచ్చాడు, గెలిచాడు అన్న మాటకు విజయ్ నిలువెత్తు నిదర్శనం. ఒక నటుడిగా ఆయన ప్రస్థానం ముగిసుండొచ్చు, కానీ ఒక నాయకుడిగా ఆయన ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఇక్కడి నుంచి ఎంత ఎత్తుకు చేరతాడు అనేది కాలమే నిర్ణయిస్తుంది. పైగా తమిళనాడులో సినిమా వాళ్ళు రాజకీయాలను మలుపు తిప్పిన సంఘటనలు కోకొల్లలో. ఇప్పుడు విజయ్ అదే సీన్ రిపీట్ చేస్తాడా అనేది చూడాలి.